ఆల్రైట్, మీ కాలేజ్ కోసం ఆన్లైన్లో ట్రస్ట్ని ఎలా బిల్డ్ చేయాలో ఈ ఎక్స్ప్లెయినర్లో చూద్దాం. ఏంటి కదా ప్రతి కాలేజ్కి ఉండే పెద్ద క్వశ్చన్? ఆన్సర్ సర్ప్రైజింగ్లీ చాలా సింపుల్. రెగ్యులర్ స్ట్రాటజిక్ సోషల్ మీడియా పోస్టింగ్ ఆధిపత్య స్థాన శ్రేణి చేయడానికి ఒక సూపర్ పవర్ఫుల్ టూల్. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ వాచేసి కన్సిస్టెన్సీ. అసలు ఎందుకంత క్రూషలో చూద్దాం. రెగ్యులర్గా కనిపించడం వల్ల మీ ఆడియన్స్కి ఫెమిలియారిటీ పెరిగి అది ట్రస్ట్కి ఫౌండేషన్ అవుతుంది. ఈ స్కెడ్యూల్ ఫాలో అవ్వడం వల్ల మీ ఆడియన్స్లో ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, కన్సిస్టెన్సీ సెట్. ఇప్పుడు ఏం పోస్ట్ చేయాలి అనేది ఇంకా ముఖ్యం. అదే మన సెకండ్ పిల్లర్. ఇలా వెరైటీ కాంటెంట్ మిక్స్ ఉంటే మీ ఫీడ్ మొనాటనస్ అవ్వదు, ఆడియన్స్ కూడా ఎంగేజ్ అవుతారు. చూడండి ఈ డిఫరెన్స్. రియల్నెస్ వల్ల ట్రాన్స్పరెన్సీ వస్తుంది, ట్రాన్స్పరెన్సీ నుంచి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. సింపుల్. సో జస్ట్ చేస్తే సరిపోదు రైట్, మనకి జెన్యూన్ కనెక్షన్ కావాలి. అదే మన థర్డ్ పిల్లర్. రిమెంబర్, ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వటం వల్ల ఆ హ్యూమన్ కనెక్షన్ బిల్డ్ అవుతుంది. మీ ఆడియన్స్తో ఇంటరాక్షన్ను డైరెక్ట్గా ట్రస్ట్కి ఈక్వల్ అన్నమాట. ఇట్స్ దాట్ సింపుల్. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఇన్ఫర్మేషన్ యాక్యురసీ. చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ట్రస్ట్ని డ్యామేజ్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ పిల్లర్స్ అన్నిటిని కలిపి మీ ట్రస్ట్ బిల్డింగ్ బ్లూ ప్రింట్ చూద్దాం. సో చసురుగా ఇది జస్ట్ క్వాంటిటీ గురించి కాదు, ఈ ఎలిమెంట్స్ అన్నీ కలిసిన ఒక స్ట్రాటజిక్ మిక్స్. అండ్ డోంట్ ఫర్గెట్, ఇది మీ కాలేజ్ విన్న లాంగ్ టర్మ్ రెప్యుటేషన్కి చాలా చాలా ఎసెన్షియల్. So, I'll leave you with this final thought for your strategy. Think about it.